ఈ లోకపు పౌరస్థితులు ఎంత గొప్పవైనా కావచ్చు, ఏ దేశానివైనా కావచ్చు, అవి మనుష్యుల ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. వాళ్లకు నచ్చితే ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. ఏ మనుష్యుని ఆధీనంలో లేకుండా కేవలం దేవుడిచ్చేటువంటి ఓ గొప్ప పౌరస్థితి మనకుంది. పరలోకంలో ఉంది మన పౌరస్థితి. అంటే మనకు పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించటానికి పరమును విడిచి భూలోకానికి వచ్చి నరావతారిగా శరీరధారిగా ఆయన మన కొరకు ఈ భూలోకంలో త్యాగం చేసి యాగమైపోయి తన రక్తమంతా కార్చి తన రక్తము అనే క్రయధనాన్ని మనకు బదులుగా ఆయన చెల్లించారు. స్తోత్రం. మన పాపాలు తొలగించటానికి, బంధకముల నుండి మనల్ని విడిపించటానికి, పరలోక పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించటానికి ఆయనే వెల చెల్లించారు. ఆయనే క్రయధనంగా తన రక్తాన్ని చెల్లించారు. రోమా పౌరసత్వానికి డబ్బులు కట్టాలేమో, పరలోక పౌరసత్వం నీకు ఉచితం. మనం కట్టలేమని తెలిసే, పరలోక పౌరసత్వానికి తగిన మనము చెల్లించలేమని తెలిసే ఆయనే భూలోకానికి వచ్చి రక్తం కార్చి వెల చెల్లించారు. ఆయన కార్చిన రక్తంలో నువ్వు కడగబడితే చాలు, నీకు పరలోక పౌరసత్వం వస్తదే. ఆయన రక్తధారల క్రిందకి వస్తే చాలు, నీకు పరలోక పౌరసత్వం ఉంది. యేసు రక్తంలో నువ్వు కడుగబడ్డావా? యేసు రక్తంలో కడగబడుట అంటే బాప్తిస్మం పొందటం అండి. బాప్తిస్మం పొందేవా? నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. ప్రభు నామంలో ముందు నువ్వు మారు మనసు పొందాలి. మాయ మనస్సుని విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. అలా నీవు